హలో ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నతనంలో ఈ గుడి వెనక ఎంతోమంది పిల్లలు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. మా నాన్న వచ్చి అలా గద్దీయగానే పరారు ఎటోళ్ళట్టు పారిపోయేది పోరగాలం అందరం. ఈ గుడి వెనకాల ఎంతోమంది చిన్నపిల్లలను ఆడుకున్నాం. అలాంటి జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఈ సందర్భంలో ఎవరైతే ఈ వీడియో తీశారో వాళ్ళకైతే నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఛానల్ తరపున అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మంచి వీడియో తీయడం వల్ల నేను కూడా చిన్ననాటి జ్ఞాపకాలు కొన్ని నాకు గుర్తుకొచ్చాయి. దాని ద్వారా ఈ వీడియో పెట్టడం వల్ల చాలా అందరూ కూడా చూస్తారు. మన గానుపాడు గ్రామం ఇంతకుముందు పాత గుడి ఎలా ఉందనేది కూడా ఇలా దీన్ని చూడటం జరుగుతుంది కదా, అది మర్చిపోకుండా ఉండడం కోసం ఈ వీడియో ఇలా నేను క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే చాలా గుర్తుకొస్తున్నాయి. ఈ గుడి వెనకాల ఆడుకుంటూ ఉంటే మాత్రం అంతా ఇప్పుడు కూల్ చేసి దీన్ని కొత్త గుడి కట్టిస్తున్నారు. అది కూడా ఒక మంచి విషయమే. ఇది కూడా గానుపాడు గ్రామాన్ని నేను చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక మంచి గుడి మనకి కడితే బాగుండు కదా అని ఎన్నో సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి ఒక డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఈ టైంలో నెరవేరబోతుంది. చాలా సంతోషకరంగా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకేమైనా ఈ గుడి గురించి చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. గానుపాడు ప్రజలారా, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి మన వీడియో. ఏలబడకుండా తీర్క పట్టు వీడియోనే పెడదాం. వీడియో తీస్తున్నాం, ఫోటోలు అంటే కలవలేదు. ఆ గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడ తరలించి ఇక్కడ ఒక పాకలాగా కట్టి ఆ గుడి పూర్తయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామిని ఇక్కడ పెడతారనమాట. దానికోసమే ఇప్పుడు ఒక గుడిసెలాగా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ గుడి గుడి పూర్తయ్యేంత వరకు కూడా అది ఈ ఫొటోస్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత కొత్త గుడిని అయితే నిర్మించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని ఇక్కడికైతే ఫైనల్గా తరలించేశారు. ఇక్కడ ప్రతిష్ఠింపజేశారనమాట. ప్రస్తుతానికైతే గుడి అయ్యేంత వరకు ఇది ఆ ఫోటో.